ఏమైందో చూడు. ఎవరు టెన్షన్ పడకండి, నేను చూస్తాను. అల్లుడు ఏమైందో చూడు. ఏమైంది మోయ? నీ కూతురు ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు మోయ. అల్లుడు? రావే పోదాం. ఏమంటున్నావు? అర్థం కాలేదే. ఏమైంది అల్లుడు? మోవయ్య, నీ కూతురు నెల తప్పింది. నెల తప్పిందా? ఏమంటున్నావు అల్లుడు? ఓరి దుర్మార్ కూడా దీన్ని మ్యాటర్ అంటున్నావు. అయ్యా ఎంత పని చేసి నా ముందే కాలు మీద కాలేసి కూర్చుంటా? ఎంత ధైర్యం నీకు? ఉండండి సార్, ఉండండి. రే శివ, ఏంట్రా ఇదంతా? బావుందమ్మా. ఇంత చిన్న వయసులో నన్ను బామ్మని చేసావు కదరా. అమ్మా, ఏమంటున్నావు నువ్వు? ఇంత పెద్ద తప్పు చేసి వచ్చాడు, నువ్వేంటంటే బామునవుతున్నాను సంతోషిస్తున్నావా? ఇదే తప్పు నేను చేస్తుంటే ఊరుకుంటావా? కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతాను, నోరు మూసుకున్నాడు. శక్తి నాలుగు ఉతుకుతేనే దారికి వస్తాడు. లేరా? ఏయ్ స్టాప్. వదలమ్మా, వదలు నన్ను. బంగారం బంగారం, ఏ డార్లింగ్, లేమ్మా, లే డార్లింగ్. ఎలా బంగారం? నిన్ను ఏంటి అలా పడుతున్నావ్? చెప్పేది విను. వెయిట్ వెయిట్ వెయిట్, స్టాప్ స్టాప్ స్టాప్. శివ, ఏయ్ 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 స్టాప్. ఏంటిది? నన్నే కొడుతున్నారా? స్టార్ట్. అయ్యో అమ్మా. చూశారు కదా మన హీరో ఎలా వర్కౌట్ చేశాడో. పెద్ద కిలాడి అండి వీడు. కూర్చోడానికి ఊయేలా, ఫేస్కి స్పెక్ట్స్, ఎల్సీడీలో క్రికెట్ మ్యాచ్, ఒక చేతిలో రిమోట్, ఇంకో చేతిలో చిప్స్. వేరే ఉంది, సారి సెటిల్ అయిపోయినట్టే. సిగరెట్ మందు కూడా మానేశాడంటే చూడండి. కానీ వీళ్ళిద్దరు మాత్రం మారలేదు. ఇప్పుడు ఎందుకు టీవీ ఆఫ్ చేసావు? ఎప్పుడు చూసినా నీకు క్రికెటేనా? 24 గంటలు టీవీ ముందే కూర్చుంటావు. పాపం పిల్లాడు ఏడుస్తున్నాడు, అది కూడా పట్టించుకోవా నువ్వు? నువ్వు అసలు మనిషివేనా? అందుకని టీవీ ఆఫ్ చేస్తావా? ఓ, తమరికి మన పిల్లాడి కంటే టీవీయే ముఖ్యమైపోయిందా? ఇదిగో పట్టుకో, పిల్లని ఆడించు. నాకిస్తావేంటి? ముఖ్యమైన మ్యాచ్. నాకు కిచెన్ లో చాలా పనులున్నాయి, పిల్లని చూసుకో. నేనెలా పిల్లని చూసుకోగలను? పిల్లల్ని ఆడవాళ్లే చూసుకోవాలని ఏమైనా రూలా? ఏ మగాళ్ళు చూసుకోరా? ఆ రోజు నడి రోడ్లో కోపంతో వెళ్ళేటప్పుడు సరే పోవే అని వదిలేసి ఉండాల్సింది. పోనీ పాపం అని జీవితాన్ని ఇస్తే ఏం మాట్లాడుతుందో చూసారా? రే చూసావా మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో? నువ్వు పెద్దయిన తర్వాత ఇలానే మాట్లాడతావా? ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నా పోన్లే పాపని పెళ్లి చేసుకున్నావా? నువ్వు ఎంత ఏడ్చి సీన్ క్రియేట్ చేసావో నాకు తెలీదా? అది వాళ్ళకు కూడా తెలుసు. ఇక మీదట నీ ఓవర్ యాక్షన్లు నా దగ్గరే కాదు, వాళ్ళ దగ్గర కూడా చెల్లవు. భార్యాభర్తల మధ్య ఇవన్నీ సహజమే కదా. ఐ లవ్ యూ. राज, बेटिंग राज, आदमी कम रिस्क ज्यादा. I love you. Bye. See you tomorrow. Sure.